ఏడొక పర్వతాన గోయిందా గోయిందా అంట గోయిందరం ఏర్పడింది. గోయిందనం ఏర్పడిన తర్వాత మా ఇంటికాడ పోయిందే, మా ఇంటికాడ పోయిందే, మా ఇంటికాడ పోయిందే. ఏంటమ్మా ఏం పోయిందా? లేదా ఇచ్చుతోంది రాత్రి రాత్రి మా ఆయన మీ ఆయన ఆ ముసలోడు మా తాత మీ తాతను భోజనాలకు కొట్టేనే భోజనాలకు కొడితే కొడితే బుల్లె 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 ఏంటి చలొచ్చేస్తుంది అన్నాడమ్మా. ఈ వయసులో నిన్ను బుల్లె అన్నాడా? ఎప్పుడు నన్ను సౌందర్యాలా చూసుకుంటాడమ్మా మీ తాత. అందుకే గోడకేందమ్మా మహాతల్లి. ఆవిడ గోడ కింద కాబట్టి ఆయన కదురుతున్నాడు గుంజిగాడు. అదే ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ అక్కడ తిరిగిపోడు. అందుకనే గోవింద గోవిందంట అంట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈ గుంజిగాడికి ఈ వయసులో చల్లొస్తుందా అని చలేంటని ఎర్రటి చెంతపు తెచ్చి మంచక్కం తిట్టేనమ్మా కుంపడే. కుంపడెట్టిన గుంజేపటికి నీ తాత ఓ వీటెక్కిపోయి వయసు 60లో ఉన్నా కానీ పైకి లేచి 20లో డాన్స్ చేస్తున్నాడమ్మా. ఎలా చేస్తున్నాడే? ఉంటావా అమ్మ ఎలా చేస్తాడా డాన్స్? ఎలా చేస్తాడా? ఎలా చేస్తాడా? మరేమన్నాడు? అదేనే నన్ను ఎల్లమంటావా నన్ను వద్దంటావా నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? యానం కొట్టుకాడికి. షాపులు గడ వస్తారు పొద్దున్న, షాపులు గడ వస్తారు ఇప్పుడు. వారింటి పేరు కడలి వారు. కడలి వెంకట బాబు గారు వెంకటేశ్వర జన్మాలయని నా పేరు ఎందుకు నీ పేరు నామాల మీద బాబు ఏమిస్తే ఏముంటుందని అతడు డబ్దహార్లు వారికి విరణకోవులు మండన పరభూమి పండుతుండాలి పాండవర మరిక విహోదన మరిక సంపద భోగ భాగ్యాలకి ఇటువంటి రూపాయలు అనంత కోట్ల రూపాయలు ఎల్లవెలగా పాడు వచ్చింది కాదు. వారింటి పేరు కందులు వారు. కందుల రామకృష్ణ గారు అంటే శ్రీరామచంద్రమూర్తి పేరు పెట్టుకుని కృష్ణుడు పేరు పెట్టుకుని బాబు నా కలుగున కట్టాదిస్తున్న స్వామి అలాగే మహానుభావులు 101 రూపాయలు కానుకిచ్చారు. 20 రూపాయలు అనంత కోటి రూపాయలు ఏడుకొండల వాడు తల్లి ఇంటి వీరభద్రుడు రాములూరు పెద్ద కాపు ఎల్లవేళ కాపాడు రచించిగా వారింటి పేరు సల్లపు పురుషోత్తమ గారు మృగాతలమైన పరమభస్తుడు స్వామి జనమాలయ్యడని ఏమిస్తే ఏముంటుంది కలుగున్న కట్టాజీతం ఏడొక పర్వతాన గోయిందా గోయిందా అంట గోయిందరం ఏర్పడింది. గోయిందనం ఏర్పడిన తర్వాత మా ఇంటికాడ పోయిందే, మా ఇంటికాడ పోయిందే, మా ఇంటికాడ పోయిందే. ఏంటమ్మా ఏం పోయిందా? లేదా ఇచ్చుతోంది రాత్రి రాత్రి మా ఆయన మీ ఆయన ఆ ముసలోడు మా తాత మీ తాతను భోజనాలకు కొట్టేనే భోజనాలకు కొడితే బుల్లె 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 ఏంటి చలొచ్చేస్తుంది అన్నాడమ్మా. ఈ వయసులో నిన్ను బుల్లె అన్నాడా? ఎప్పుడు నన్ను సౌందర్యాలా చూసుకుంటాడమ్మా మీ తాత. అందుకే గోడకేందమ్మా మహాతల్లి. ఆవిడ గోడ కింద కాబట్టి ఆయన కదురుతున్నాడు గుంజిగాడు. అదే ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ అక్కడ తిరిగిపోడు. అందుకనే గోవింద గోవిందంట అంట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈ గుంజిగాడికి ఈ వయసులో చల్లొస్తుందా అని చలేంటని ఎర్రటి చెంతపు తెచ్చి మంచక్కం తిట్టేనమ్మా కుంపడే. కుంపడెట్టిన గుంజేపటికి నీ తాత ఓ వీటెక్కిపోయి వయసు 60లో ఉన్నా కానీ పైకి లేచి 20లో డాన్స్ చేస్తున్నాడమ్మా. ఎలా చేస్తున్నాడే? ఉంటావా అమ్మ ఎలా చేస్తాడా డాన్స్? ఎలా చేస్తాడా? ఎలా చేస్తాడా? మరేమన్నాడు? అదేనే నన్ను ఎల్లమంటావా నన్ను వద్దంటావా నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? యానం కొట్టుకాడికి. షాపులు గడ వస్తారు పొద్దున్న, షాపులు గడ వస్తారు ఇప్పుడు. వారింటి పేరు కడలి వారు కడలి వెంకట బాబు గారు వెంకటేశ్వర జన్మాలయని నా పేరు ఎందుకు నీ పేరు నామాల మీద బాబు ఏమిస్తే ఏముంటుందని అతడు డబ్దహార్లు వారికి విరణకోవులు
సంపద భోగ భాగ్యాలకి ఇటువంటి రూపాయలు అనంత కోటి రూపాయలు ఎల్లవెలగా పాడు వచ్చింది కాకు వారింటి పేరు కందులు వారు కందుల రామకృష్ణ గారు అంటే శ్రీరామచంద్రమూర్తి పేరు పెట్టుకుని కృష్ణుడు పేరు పెట్టుకుని బాబు నా కలుగున కట్టాదిస్తున్న స్వామి అలాగే మహానుభావులు 101 రూపాయలు కానుకిచ్చారు 20 రూపాయలు అనంత కోటి రూపాయలు ఏడుకొండల వాడు తల్లి ఇంటి వీరభద్రుడు రాములూరు పెద్ద కాపు ఎల్లవేళ కాపాడు రచింది కాకు వారింటి పేరు సల్లపు పురుషోత్తమ గారు దుర్గాతల్లమైన పరమభస్తుడు స్వామి జనమాలయ్యడని ఏమిస్తే ఏముంటుంది కట్టాజీతం